విషయాలు కూడా చెప్పాలి. సోలార్ కూడా అదే మాదిరిగానే జరిగాయి అధ్యక్ష. ఇక ఈ వెండుకు సంబంధించి ఇంకా నేను వేరే కొన్ని షార్ట్స్ చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి మీరు గమనించినట్లయితే ఇదే విండ్లో అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఇదే విండ్లో చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న అగ్రిమెంట్ల ఒకసారి గమనిస్తే అధ్యక్ష కేవలం విండ్ మిల్స్ కి సంబంధించి కేవలం ముగ్గురితో అధ్యక్ష ఈయన కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం చూస్తే 63% అధ్యక్ష 63% ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. విండ్ మిల్స్ లో ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో. ఒకటి గ్రీన్కో, ఒకటి రెన్యూ, ఒకటి మిత్ర. కేవలం 3 కంపెనీలతో ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు అక్షరాల ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలలో 63% ఒప్పందాలు 63% మేరకు సొమ్ము పోయేది కేవలం 3 కంపెనీలకు అధ్యక్ష. ఒక్కసారి గమనించినట్లయితే ఏ స్థాయిలో వీళ్ళు చేస్తా ఉన్నారు అని చెప్పడానికి వేరే నిదర్శనం కూడా అవసరం లేదు అధ్యక్ష. కూర్చోండి సార్ అధ్యక్ష. ఇక అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను మాట్లాడుతూ అంటాడు అధ్యక్ష ఈ ఆర్పిపిఓ లిమిట్స్ లో కూడా తీసుకుంటే అధ్యక్ష ఆర్పిపిఓ లిమిట్స్ కూడా అంటే విత్ ఇన్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్, అవుట్ సైడ్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్, ఈ 2 ఆబ్లిగేషన్స్ కూడా కలిపేస్తే ₹74 కింద నేను ఇంతకు ముందు చెప్పిన పాత లెక్కలనే లెక్కేసుకుంటే అక్షరాల మనకు తెలిసి ₹4.20కే మనకు థర్మల్ పవర్ అందుబాటులో ఉన్నా కూడా ఆ థర్మల్ పవర్ ను ముట్టుకోకుండా మనం ఎక్కువ రేట్ ఇచ్చి ఈ రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ వాళ్ళకు దోచిపెట్టేదాని కోసం మనం వేసుకున్న రేట్ల ప్రకారం చూస్తే 2018-19 సంవత్సరానికి అక్షరాల ₹2,766 కోట్ల మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2017-18కి సంబంధించి అక్షరాల ₹1,943 కోట్ల మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2016-17కి వచ్చేసరికి ₹629 కోట్ల మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం అధ్యక్ష. ఒక్కసారి గమనిస్తే 2016-17లో మనకు తెలిసి ₹629 కోట్ల రేట్ ఎక్కువ ఇచ్చాం. మనము అది గమనించినట్లయితే అధ్యక్ష ఒకసారి మీరు చూస్తే 2016-17లో ₹629 కోట్ల మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2017-18లో మనకు తెలిసి ₹1,943 కోట్లు తెలిసి ఎక్కువ ఇచ్చినాం. 2018-19లో మనకు తెలిసి ₹2,766 కోట్ల తెలిసి ఎక్కువ ఇచ్చినాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే లెక్కేసుకుంటే అధ్యక్ష 2016-17, 17-18, 18-19 ఈ 3 సంవత్సరాల కాలాలు మాత్రమే లెక్కేసుకుంటే అక్షరాల స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ₹5,497 కోట్ల అధ్యక్ష. స్క్రీన్ మీద కనిపిస్తుంది అధ్యక్ష. 2015-16 నుంచి 2018-19 దాకా లెక్కేసుకుంటే ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల కొనుగోలు చేసింది ₹5,497 కోట్ల. అందులో 2016-17, 17-18, 18-19లో విపరీత కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. ఇంకొక చోట అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఈ పెద్ద మనిషి అంటాడు మనకు రెన్యూబుల్ ఎనర్జీ కొన్నందువల్ల మనకు ₹54 మనకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బెనిఫిట్ వస్తూ ఉంది, మనకు ఇన్సెంటివ్ వస్తూ ఉంది అని ఈ పెద్ద మనిషి చెప్పుకొచ్చారు అధ్యక్ష. నిజమే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసేందుకు బెనిఫిట్ ఇస్తుంది. కానీ ఆ రెన్యూబుల్ ఎనర్జీని ఇచ్చే ఇన్సెంటివ్ ఎంతో తెలుసా అధ్యక్ష? ఇచ్చేది అక్షరాల
2016-17లో మనకు వచ్చింది 0 అధ్యక్ష ట్రాన్స్కోకు. 2017-18 కేవలం 220 కోట్ల అధ్యక్ష. 2018-19లో మనకు వచ్చింది కేవలం 320 కోట్ల రూపాయలు మాత్రమే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రెన్యూవబుల్ పవర్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు వచ్చిన బెనిఫిట్ అధ్యక్ష. ఈ బెనిఫిట్లు ఎక్కడ? ఈ రకంగా సంవత్సరాలు తరబడి ఏకంగా 2018-19లో 2766 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడా? 2017-18లో ఏకంగా 1943 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడా? 2016-17లో 629 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడా? ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ఈ ఇన్సెంటివ్స్కు మనం కక్కుర్తిపడాలా, లేకపోతే మనకు వచ్చే లాసులు ఈ స్థాయిలో ఉన్నాయని చెప్పి తెలిసి ఈ లాసులు భరాయించాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అట్లే ఇంకో విషయం కూడా నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఈయన చెప్తా ఉన్నాడు అంటే టెక్నాలజీ అంటాడు. ఈయన టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతూ ఉన్నాయి అయ్యేవి అని చెప్పి రకరకాలుగా చెప్పుకొచ్చాడు. నేను చంద్రబాబు నాయుడు గారు సూటుగా ఒక మాట అడుగుతాను అధ్యక్ష. టెక్నాలజీ అని అంటాడు, టెక్నాలజీ వల్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి అని రేట్లు తగ్గుతూ ఉన్నాయి అని చెప్పి కనిపించడం లేదా మీ అందరికీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటాడు. వాస్తవమే అధ్యక్ష, టెక్నాలజీ పెరిగే కొద్దీ రేట్లు తగ్గుతాయన్న సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అటువంటి స్పృహ చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఉంటే మరి ఈ పీపీఏలన్నీ కూడా 25 సంవత్సరాలు ఎందుకు చేసుకున్నాడు అనే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిజంగానే టెక్నాలజీ నిజంగా పెరుగుతూ ఉంటే, టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతూ ఉన్నాయనే సంగతులు స్పృహ ఉంటే, ఆ రకంగా జరుగుతూ ఉంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన స్పృహ ఉంటే, ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా 25 సంవత్సరాల పాటు పీపీఏలు ఎవరైనా చేసుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా అధ్యక్ష. దాని అర్థం అధ్యక్ష, ఇవాళ దాని అర్థం ఎటువంటి, నేను మిగతా రాష్ట్రాలతో నేను కంపేర్ చేయడం లేదు, మిగతా రాష్ట్రాల్లో తక్కువ రేటుతో నేను కంపేర్ చేయడం లేదు అధ్యక్ష. కేవలం మన రాష్ట్రంలో ఉన్న ₹4.20 థర్మల్ పవర్ రేట్లు ఏదైతే మనకు ఏపీఆర్సీ లెక్కల ప్రకారం ఉన్నాయో వాటితోనూ ఈ ₹4.84 ఈ పెద్ద మనిషి అగ్రిమెంట్లు ఎంటర్ అయిన ఆ విండ్ మిల్ పవర్లతో ఎంటర్ అయిన ఆ అగ్రిమెంట్లతోనూ కంపేర్ చేసే ఏకంగా సంవత్సరానికి 2766 కోట్ల రూపాయలు సంవత్సరానికి తెలిసి ఎక్కువ రేటు ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇది 25 సంవత్సరాల పాటు ఇదే మాదిరిగా జరిగితే ప్రతి సంవత్సరం 2766 కోట్ల రూపాయలు కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. నేను చెప్పే ఈ 2766 కోట్ల రూపాయలు కూడా నేను మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా తక్కువ రేటుకి ఏదైతే అందుబాటులో వస్తూ ఉన్నాయో ఆ పీపీఏలతో వాటితో నేను కంపేర్ చేయడం లేదు. ఒకవేళ నేను వాటితో కనుక కంపేర్ చేస్తే ఈ 2766 కోట్ల రూపాయలు కాస్త 4000 కోట్ల రూపాయలు ఇంకా ఎక్కువ స్థాయికి పోయే పరిస్థితి వస్తుంది అన్న సంగతి తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమము, రాష్ట్ర ప్రజల మీద ఇంత ఎక్కువ భారాన్ని మోపే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సిఈఆర్సీ అని అంటారు అధ్యక్ష. ఈ మనిషి మీద ఏపీఆర్సీ అని అంటారు అధ్యక్ష. ఇక్కడ ఏపీఆర్సీ గురించి ఒక మాట నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇదే చట్టసభలో ఏపీఆర్సీ చైర్మన్ కూడా ఎవరిని పెట్టాలి అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఏపీఆర్సీ చట్టాన్ని కూడా మార్పులు చేస్తూ ఇదే చట్టసభలో ఏకంగా యాక్టులో మార్పులు తీసుకొచ్చిన కార్యక్రమం అధ్యక్ష. 29/4/2016లో చట్టసభలో ఏపీఆర్సీ చైర్మన్ ఎవరిని నియమించాలనో బుర్రలో పెట్టుకొని ఆ వ్యక్తిని తెచ్చుకునే దానికోసం ఏకంగా చట్టసభలో ఏపీఆర్సీ యాక్టును సైతం పూర్తిగా అమెండ్ చేస్తూ యాక్ట్ తీసుకొచ్చాడు అధ్యక్ష. ఈ 29/4/2016 ఇదిగో మీరు రివైజ్ చేసిన ఏపీఆర్సీ యాక్ట్. ఈ యాక్టులో ప్రకారం ఇంతకు ముందు ఏదైతే 65 సంవత్సరాల వయసు
ఉండాలి అనే దాన్ని మీరు మార్పు చేసి 70 సంవత్సరాలకు పెంచుతూ మార్పు తీసుకొచ్చిన పరిస్థితి అధ్యక్ష. అంటే మీకు కావాల్సిన వ్యక్తిని మీరు తెచ్చుకునే దానికోసం ఏకంగా యాక్ట్ను కూడా మార్పు చేస్తూ ఏకంగా వయసును కూడా పెంచేస్తూ ఏకంగా యాక్టే తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంత దారుణంగా మీకు కావలసిన వ్యక్తులను తీసుకురావడం, ఇంత దారుణంగా మీకు కావలసిన వ్యక్తులతో మీ ఇష్టం వచ్చినట్టుగా స్కాములు చేయించడమే కాకుండా మళ్ళా ఏమాత్రం కూడా తప్పు కూడా అనిపించుకోకుండా ఏకంగా బుల్డోజ్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొకసారి నేను ఇది చెప్పాలి అధ్యక్ష. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రసంగంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రం డెఫిసిట్ పవర్లో ఉన్నది, డెఫిసిట్ పవర్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ పెద్ద మనిషి మార్పు చేసినాడు అని చెప్పి చెప్పుకొచ్చారు అధ్యక్ష. ఒకసారి నేను లెక్కలు చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి లెక్కలు ఒకసారి చూస్తే అధ్యక్ష ఈ ప్రభుత్వ లెక్కలు అధ్యక్ష ఇది ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష దీంట్లో మనకు కనిపించేది ఏమిటంటే తెలుసా అధ్యక్ష, గత 5 సంవత్సరాలుగా మనం చూస్తే అధ్యక్ష మనం చూస్తే అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. నేను ఇక్కడ ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను చూపించే ఈ లెక్కలన్నీ కూడా ఇది ఎనర్జీ యాక్చువల్గా ఇది ఏపీఆర్సీ అప్రూవ్డ్ అధ్యక్ష. ఇది ఏపీఆర్సీకి ఏదైతే ఏపీఆర్సీకి సబ్మిట్ చేశారో ఏపీఆర్సీ అప్రూవల్ చేసి ఇచ్చిన కాపీ అధ్యక్ష. ఒకసారి మీరు గమనించినట్లయితే అధ్యక్ష ప్రతిసారి ఏపీఆర్సీకి ఈ మాదిరిగా కరెంటు ఎక్కువగా ఉంది అని చెప్పి లెక్కలు మనకు కరెంటు ఉత్పాదన చేస్తున్నది ఎక్కువగా చేస్తూ ఉన్నాం. ఎనర్జీ అవైలబుల్ అనేది ప్రతిసారి ఆ కాలం ఎనర్జీ అవైలబుల్ చూస్తే 2015-16లో 54,867 మిలియన్ యూనిట్స్ అని చెప్పి చూపిస్తా ఉన్నారు. ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమో 54,225 మిలియన్ యూనిట్స్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. 2016-17కు వచ్చేసరికి 67,277 మిలియన్ యూనిట్స్ ఎనర్జీ అవైలబుల్ అని చెప్తా ఉన్నారు. ఎనర్జీ రిక్వైర్మెంట్ మాత్రం 56,805 మిలియన్ యూనిట్లు అని చెప్పి ఏపీఆర్సీ ఇచ్చిన లెక్కన అధ్యక్ష ఇది చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా 2017-18లో ఎనర్జీ అవైలబుల్ మన దగ్గర 68,597 మిలియన్ యూనిట్లు అని చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా పైన ఏమో ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏమో 56,584 మిలియన్ యూనిట్స్ అని చెప్పి మీరు చెప్పుకొస్తా ఉన్నారు. 2018-19లో కూడా ఎనర్జీ అవైలబుల్ 68,672 మిలియన్ యూనిట్లు, ఎనర్జీ రిక్వైర్డ్ ఏమో 61,042 మిలియన్ యూనిట్స్ అని చెప్తాను. నేను అడుగుతా ఉన్నది ఒక సూట్ ప్రశ్న అధ్యక్ష. ఒక సైడ్ ఏమో మీరేమో ఎనర్జీ సర్ప్లస్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈ లెక్కలు చూస్తే. మన దగ్గరే ఎనర్జీ ఎక్కువ ఉంది అని చెప్పి మనమే లెక్కలు చూపిస్తున్నాం. ఎనర్జీ అవసరం రిక్వైర్మెంట్ కన్నా ఎనర్జీ అవైలబుల్ ఎక్కువగా ఉన్నామని చెప్పి మనమే లెక్కలు చూపిస్తాను. అలాంటప్పుడు ఒకవైపున మనం సర్ప్లస్ చూపిస్తూ మరోవైపున పీపీఏని మాత్రం వరుసగా ఏదో టప సంతకాలు ఎందుకు పెడతా ఉన్నామని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకవైపున ఎనర్జీ సర్ప్లస్ చూపిస్తా ఉన్నప్పుడు పీపీఏలు ఎందుకు సంతకాలు పెడతా పోతా ఉన్నారు? ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇంకొక సైడ్ చూస్తే అధ్యక్ష మరోవైపున చూస్తే ఒకసారి మనం ఈ సోషల్ ఎకనామిక్ సర్వీస్ నుంచి వచ్చిన డేటా అధ్యక్ష. ఇదంతా ఒకసారి మరోవైపు ఇప్పుడు నేను చూపించే డేటా ఇది ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే మనకు వ్యవసాయానికి మనం సబ్సిడైజ్ చేస్తాం. వ్యవసాయానికి సబ్సిడైజ్ చేసే సెక్టర్ వ్యవసాయం కాబట్టి మనకు మామూలుగా ఇంకొక సెక్టర్ మీద మనం ఎక్కువగా మనం డబ్బులు మోపుతాం. ఆ డబ్బులు మనకు వచ్చేది ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తుంది. ఎందుకంటే క్రాస్ సబ్సిడీ కాబట్టి వ్యవసాయానికి మనం ఉచితంగా కరెంట్ ఇవ్వాలన్నా తక్కువ రేటుకి ఏదన్నా మనం సోషల్ సెక్టర్కి ఏదన్నా ఇవ్వాలన్నా కానీ దాన్ని ఫుట్టింగ్ చేసేది ఇండస్ట్రియల్ సెక్టర్. మరోవైపున చూస్తే ఇండస్ట్రియల్ సెక్టార్లలో ఒకసారి గమనించినట్టయితే మనది ఒకసారి గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పి ఒకసారి చూస్తే అధ్యక్ష గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇండస్ట్రియల్ సెక్టారు మనది తగ్గుతూ ఉంది. మనం ఒకసారి గమనించినట్లయితే
ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ 2014-15తో 2014-15లో 25.48% మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తూ ఉంటే, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జిఎస్డిపి అధ్యక్ష, మోర్ ఆర్ లెస్. ఈ జిఎస్డిపి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి 25.48% మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తూ ఉంటే 2017-18కి వచ్చేసరికి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ శాతం 22.09% తగ్గిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష, ఎవరైతే కస్టమర్లు మనకు డబ్బులు ఇచ్చే కెపాసిటీలో ఎవరైతే ఉన్నారో కస్టమర్లు, వాళ్ళు తగ్గిపోతా ఉన్న పరిస్థితి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అంటే మనకు ఒకవైపున సబ్సిడీ భరించే కెపాసిటీలో ఉన్న వాళ్ళు ఉన్న పారిశ్రామికవేత్తలు తగ్గిపోతా ఉన్నారు అని చెప్పి లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. ఒకవైపునేమో పాలసీ పెరాలిసిస్, ఒకవైపున ఎటువంటి ప్రోత్సాహము ఇండస్ట్రియల్ సెక్టార్కు లేదు, ఒకవైపున ఇండస్ట్రియల్ సెక్టార్ పూర్తిగా చితకలబడతా ఉన్న పరిస్థితులు. రేట్లు చూస్తే, కరెంటు రేట్లు చూస్తే షాక్ కొట్టించే పరిస్థితిలో మనం ఎక్కువ రేటు కొనుగోలు చేస్తూ ఉన్నాం, పరిశ్రమలకు ఇంకా ఎక్కువ రేటుకి, అంతకన్నా ఎక్కువ రేటుకి ఇవ్వాల్సిన పరిస్థితి. దీనివల్ల ఏమవుతా ఉంది అధ్యక్ష, ఇండస్ట్రియల్ సెక్టర్ కొలాప్స్ అయిపోతా ఉన్న పరిస్థితి ఈ లెక్కలు చూస్తానే కనిపిస్తూ ఉంది, ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష. ఒకసారి మన ఇంకొక సైడ్కి పోతే అధ్యక్ష, ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ఏపీఎస్పీడీసీఎల్ అధ్యక్ష పరిస్థితి, ఈ ఏపీఎస్పీడీసీఎల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే, ఈ ఏపీఎస్పీడీసీఎల్ మనకు ఉండేటి 2 డిస్కామ్ల అధ్యక్ష, ఒకటి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకొకటి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. మన దగ్గర ఉన్న రెన్యూబుల్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, మన దగ్గర ఉన్న ఈ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో మొత్తము రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం అంతా ఇక్కడే పెట్టారు అధ్యక్ష. ఈ అధిక రేట్లకు కొనుగోలు చేసే కార్యక్రమం ఎక్కడైతే జరుగుతూ ఉందో మొత్తం సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నెత్తినేశారు అధ్యక్ష. ఈ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఆన్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి వచ్చిన పరిస్థితుల్లో ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్డ్ ఒక్కసారి గమనించినట్లయితే వాళ్ళ వెబ్సైటే అధ్యక్ష, ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైటే అధ్యక్ష, ఈ డేటా ఉండేది. కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ చూస్తే అదే రకంగా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పి దాని పైన కాలం ఒకసారి సర్కిల్ పెట్టే అధ్యక్ష, అది కూడా గమనించినట్లయితే 2015-16లో కాస్ట్ ఆఫ్ పవర్ 14,920 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కేవలం 11,546 కోట్ల రూపాయలు. 2016-17లో కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేసింగ్ కాస్ట్ 15,076 కోట్లు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ 12,157 కోట్లు. కాస్ట్ ఆఫ్ పవర్ 2017-18లో 16,642 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ ఏపీఎస్పీడీసీఎల్కు కేవలం 13,609 కోట్లు. 2018-19 అయితే కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేసు 19,139 కోట్ల రూపాయలు అయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 14,956 కోట్ల రూపాయలు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష, ఏ రకంగా ఈ డిస్కామ్లన్నీ పూర్తిగా నష్టాల బాటలో పడి ఏ రకంగా ఎత్తిపోయే పరిస్థితిలో ఉన్నాయని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే ఉదాహరణలు కూడా నేను చెప్పాల్సిన పనుల. ఇంత దారుణంగా ఉంటే ఇవి బతకాలి అని అంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, గవర్నమెంట్ సబ్సిడీ పెంచుకుంటూ పోతూ ఉండాలి. ఒకవైపున గవర్నమెంట్ సబ్సిడీ భారం చూస్తే మీకు ఇంకొక కాలంలో అక్కడే కనిపిస్తుంది. గవర్నమెంట్ సబ్సిడీ భారం చూస్తే 2015-16లో 2015-16లో సబ్సిడీ భారం 2,318 కోట్లు అయితే 2016-17కి వచ్చేసరికి 3,153 కోట్లు, 2017-18కి వచ్చేసరికి 4,000 కోట్లు, 2018-19కి వచ్చేసరికి 4,900 కోట్ల రూపాయలు ఇలా సబ్సిడీ భారం పెంచుకుంటూ పోతా ఉంటే తప్పనిచ్చి ఏ రకంగా కూడా బతికే పరిస్థితి లేదు. ఒకవైపున రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, ఈ రకమైన సబ్సిడీలు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం ఉందా అని ఒక్కసారి గమనించినట్లయితే 2014-15 రెవెన్యూ డెఫిసిట్ చూస్తే 13,776 కోట్లు. 2015-16లో చూస్తే రెవెన్యూ డెఫిసిట్ 7,302 కోట్లు. 2016-17లో రెవెన్యూ డెఫిసిట్ 17,194 కోట్లు. 2017-18లో 16,152 కోట్లు. 2018-19లో 11,937 కోట్లు. ఈ 5 సంవత్సరాలలో రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రానికి 66,361 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉంది అధ్యక్ష, లెక్కలు చూస్తూ ఉంటే. ఏ రకంగా ఈ రాష్ట్రం తట్టుకోగలుగుతుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఈ రకంగా స్కాములు చేసుకుంటూ పోయి
ఈ రకంగా రాష్ట్ర ప్రజలు అల్టిమేట్గా బేర్ చేయాల్సిన పరిస్థితుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన ఇంత భారం తట్టుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమైనా ఉందా, రాష్ట్ర ప్రజలైనా ఉండారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మరొకసారి సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంతటి దారుణంగా స్కామ్ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఆర్పిపిఓ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చి ఎక్కువ పర్సంటేజ్తో కొనుగోలు చేస్తూ ఉన్నారు. రేటు చూస్తే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఒకవైపున చూస్తే ఇంత దారుణంగా అది కూడా కొనుగోలు చేసిన పీపీఎల్ చూస్తే, కొనుగోలు చేసిన అగ్రిమెంట్లు చూస్తే 3 కంపెనీస్తో 63% విండ్ పవర్ అగ్రిమెంట్లు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఇవి స్కాములు కాక మరి ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా వీళ్ళు స్కాములు చేసి మళ్ళీ ఏమీ జరగనట్టుగా ఏకంగా ఇక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఏ రకంగా వీళ్ళు అసలు నిజంగా మనుషులు అనేది దాటిపోయినారు అధ్యక్ష. రాక్షసులు అనే పదంలోకి వెళ్ళిపోయినారు అధ్యక్ష.